మీరు వాల్మీకి రామాయణాన్ని చదివారా? చదవకున్నా సరే మీకు కథ ఖచ్చితంగా తెలుసు. శ్రీరాముడు తన భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణునితో 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు. అడవిలో నివసిస్తున్న సమయంలో రాక్షసుడైన రావణాసురుడు సీతమ్మని కుటీర నుంచి అపహరించడం జరుగుతుంది. రాముడు ముందుగా అంగదుడు మరియు హనుమంతుణ్ణి శాంతిదూతలుగా పంపుతాడు. వీరు సీతమ్మను విడిచిపెట్టాల్సిందిగా రావణుణ్ణి కోరినప్పటికీ రావణుడు ఒప్పుకోడు. ఈ నిర్ణయం వల్ల ఒక భయంకరమైన యుద్ధం అనివార్యమవుతుంది. ఈ యుద్ధంలో మంచి గెలుస్తుంది, చెడు ఓడుతుంది. రావణాసురుడు మరణిస్తాడు. అధర్మంపై ధర్మం గెలిచింది. ఈ కథ వినడానికి చాలా సింపుల్గా అనిపించినప్పటికీ అంత సింపుల్ ఏం కాదు. హీరో రామ, విలన్ రావణ అనే నేరేటివ్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మరియు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజెస్ ప్రస్తుతం షేర్ అవుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల రావణుడి యొక్క దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ రావణుని పూజిస్తారు. మధ్యప్రదేశ్లోని రావణ్ గ్రామ్ అనే ఊరిలో రావణుడి యొక్క దేవాలయం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రావణ టెంపుల్ ఉంది. గ్రేటర్ నోయిడాలోనూ ఒక దేవాలయం ఉంది. ఇదే విధంగా రాజస్థాన్లోని జోధ్పూర్లో మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా రావణుడి యొక్క దేవాలయాలు కనిపిస్తాయి. యూట్యూబ్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావణుని పొగుడుతూ ఉన్న పోయమ్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం రాజకీయ ఆవశ్యకతను తీసుకుంటుంది. ప్రస్తుత కాలంలో అందరూ రావణునిలోని దయాగుణాన్ని చూస్తూ అందరిపై ఈ అంశాన్ని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రావణుడు చేసిన పనులన్నిటికీ కారణాలని చెబుతూ అతను మరీ చెడ్డవాడు కాదని వాదిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది రావణుడు మరియు కుంభకర్ణునిపై సింపతిని చూపిస్తూ ఉన్నారు. అదే సమయంలో రావణుడు మరో సోదరుడైన విభీషణుడిపై అన్ని వైపులా ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నారు. రామాయణంలోని విషయాల్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? నిజానికి విభీషణుడు ఇంతటి ద్వేషానికి అర్హుడా? మరియు రావణుడు ఇంతటి సింపతిని పొందగలడా? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. ఎటువంటి ధర్మ గ్రంథాలకు వ్యతిరేకంగా మేము మాట్లాడటం లేదు. అది రామాయణం, ఖురాన్ లేదా బైబిల్ ఏదైనా కావచ్చు. మనం ఈ గ్రంథాల్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ప్రజలు లోకాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారని మా నమ్మకం. అప్పుడే ప్రజలు కొత్త పాఠాల్ని నేర్చుకోగలుగుతారు. రావణుడు సీతమ్మని అపహరించాడు, ఓకే, కానీ మీరు ఆయనలోని పాజిటివిటీని ఎందుకు చూడలేకపోతున్నారు? మీకు తెలుసా? అతను ఎంతటి పండితుడో. అతను వేదాలు, శాస్త్రాలు మొదలగు వాటన్నిటిలో నిష్ణాతుడు. అద్భుతమైన వీణా విద్వాంసుడు, శివుని యొక్క గొప్ప భక్తుడు మరియు బ్రాహ్మణుడు. ఇవన్నీ తెలియకుండా అందరూ అతన్ని తిట్టడానికి ముందుకొచ్చారు. మంచిని కూడా చూడ నేర్చుకోవాలి. ఈ విధంగా చాలా మంది రావణుణ్ణి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఒకసారి మనం సమాధానాల్ని ఆలోచిద్దాం. రావణుడు గొప్ప శివభక్తుడు, కళాకారుడు, పండితుడు కాబట్టి అతడు మంచివాడు అని అందరూ అంటున్నారు. సరే, అడాల్ఫ్ హిట్లర్ గొప్ప చిత్రకారుడు. అతను అద్భుతమైన చిత్రాలు వేశాడు కాబట్టి అతను చేసిన ఘోరాలన్నింటినీ మరిచి అతన్ని గౌరవించాలా? ఇంకొకరి గురించి కూడా చెప్పుకుందాం. అతనే అహ్మద్ ఉమర్ సయీద్ షేక్. ఇతను ఒక బ్రిటిష్ పాకిస్తానీ టెర్రరిస్ట్. 1994లో ఇతను 3 బ్రిటిష్ ఒక అమెరికన్ టూరిస్టులని ఇండియాలో కిడ్నాప్ చేశాడు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ని హైజాక్ చేశారు. దాంతో భారత ప్రభుత్వం 3 టెర్రరిస్టులని విడుదల చేసింది. ఆ 3లో ఇతను కూడా ఒకడు. దీని తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్ కిడ్నాప్లో మరియు 9/11 దాడిలో కూడా ఇతని హస్తం ఉందని గుర్తించబడింది. మీకు తెలుసా, ఇతను చాలా ఇంటెలిజెంట్. ఎందుకంటే ఇతనికి ప్రెస్టీజియస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అడ్మిషన్ లభించింది. ఆ సమయంలో ఇతను యూనివర్సిటీ యొక్క చెస్ ఛాంపియన్. దాంతో పాటుగా ఇతనికి 5 భాషలు కూడా తెలుసు. వాటిలో అనర్గళంగా మాట్లాడగలడు. తెలివైనవాడు కాబట్టి చెడ్డవాడు కాదా? ఏమంటారు? ఖచ్చితంగా చెడ్డవాడేనే అంటాం. ఇదే విధానం రావణుడి కూడా వర్తిస్తుంది. రావణుడు ఎంతటి శక్తివంతుడైనప్పటికీ, ఎంతటి ప్రతిభావంతుడైనప్పటికీ, ఎన్ని వేదశాస్త్రాల్ని చదివినప్పటికీ అతను సీతమ్మను అపహరించి ఘోరమైన తప్పు చేశాడు కాబట్టి అతను చెడ్డవాడు. ఇదే కాకుండా అతను మారీచుడి చావు కూడా కారణం. సీతమ్మను అపహరించడానికి తనకు సాయం చేయకుంటే చంపేస్తానని మారీచుడిని భయపెట్టాడు. మారీచుడు శ్రీరాముని చేతిలో మరణించాడు. ఇంతేకాదు, సీతమ్మను అపహరించే సమయంలో కాపాడడానికి వచ్చిన జటాయువును నిర్దయగా చంపేశాడు రావణుడు. ఇంకేమన్నారు? రావణుడు శివుని యొక్క గొప్ప భక్తుడు అని. శివుని యొక్క భక్తుడు కాబట్టి ఎన్ని పాపాలు చేసినా అవి మన్నించబడతాయా? రావణుడు బ్రాహ్మణుడని అన్నారు. బ్రాహ్మణుడు మంచి సంస్కారాన్ని కలిగి ఉండాలి. ఒక మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. ఇప్పటికీ కొంతమంది ఒక వ్యక్తి యొక్క పనుల్ని చూసి కాకుండా ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని చూసి అతను మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయిస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యక్తి నేను పాటించే ధర్మాన్ని పాటిస్తున్నాడు, నా కులానికి చెందినవాడు కాబట్టి ఇతను మంచివాడు, ఇతను ఎవరిని చంపేసినా సరే నాకు పర్వాలేదు, నేను కేవలం అతని ఐడెంటిటీని మాత్రమే చూస్తాను అని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరం ఆలోచించాల్సిన విషయం ఇదే. వీటన్నిటి ప్రకారం మనకు రావణుడు ఒక రాక్షసుడని, ఒక హంతకుడని మరియు దొంగ అని తెలుస్తుంది. రావణుడు విద్యావంతుడు, శివభక్తుడు మరియు బ్రాహ్మణుడు ఏ విధంగా అవుతాడని ఆలోచించడం కాదు.
శివభక్తుడు, విద్యావంతుడు మరియు బ్రాహ్మణుడు కూడా రావణుడిలాగా అవ్వచ్చు అని తెలుసుకోవాలి. రావణుని సపోర్టర్స్ అతన్ని సపోర్ట్ చేస్తూ రావణుడు గొప్ప రాజు మరియు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అని, తన రాజ్యాన్ని చాలా ఉన్నతంగా పరిపాలించేవాడని, ఈ విషయాల్ని ఎందుకు పట్టించుకోరని అంటారు. నిజానికి వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా రావణుడు ఒక మంచి రాజని మరియు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అని పేర్కొనలేదు. శూర్పణఖ రావణుణ్ణి కలవడానికి వెళ్ళినప్పుడు అతన్ని క్రిటిసైజ్ చేస్తుంది. అరణ్యకాండ చాప్టర్ 33లో రావణుడు అసభ్యకరమైన ఆనందాలకు అలవాటు పడ్డాడని శూర్పణఖ అంటుంది. అంతేకాదు, అతను మార్గనిర్దేశం లేని కామం మరియు అత్యాశపరుడైన రాజని అంటుంది. అతను ప్రజల కష్టసుఖాల్ని పట్టించుకోడని, చుట్టూ పనికిరాని మంత్రుల్ని కలిగి ఉన్నాడని. అంతేనా, అతను ఒక హార్ష్, యారోగెంట్, ఇంటాక్సికేటెడ్, షార్ట్ టెంపర్డ్ అండ్ ఈవిల్ మైండెడ్ అని రావణుడి గురించి వర్ణించబడింది. అతనిలో ఒక్క సద్గుణం కూడా లేదు. ఇవన్నీ విన్న తర్వాత రావణుడు ఏ విధంగా స్పందిస్తాడు? వాల్మీకి చివరి శ్లోకంలో రావణుడు ఈ విషయాల్ని విన్న తర్వాత తన తప్పుల పట్ల చింతించాడని రాశారు. రావణుడు సీతను అపహరించాడు, తప్పే. కానీ ఎందుకు అపహరించాడు? లక్ష్మణుడు ఎంత క్రూరంగా శూర్పణ యొక్క ముక్కు చెవుల్ని కోశాడు. దానికి ప్రతీకారంగా రావణుడు సీతను అపహరించాడు. రావణుడు లాంటి సోదరుడు ప్రతి ఒక్కరికి ఉండాలి అని కొంతమంది రావణుడిని సపోర్ట్ చేస్తారు. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఇక్కడ శూర్పణఖ యొక్క కథను తెలుసుకుందాం. చాలామంది శూర్పణఖ లక్ష్మణుడిని పెళ్లి చేసుకోమని అడిగితే లక్ష్మణుడు తిరస్కరించి ఆమె యొక్క ముక్కు చెవులు కోశాడని భావిస్తారు. కానీ వాల్మీకి యొక్క రామాయణంలో ఏముందో తెలుసుకుందాం. అరణ్యకాండలో చాప్టర్ 17-18లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. శూర్పణఖ మొదటగా రాముణ్ణి పెళ్లి చేసుకోమని కోరుతుంది. చాప్టర్ 17లోని 27-28 శ్లోకాల్లో శూర్పణఖ సీతను ఘోరంగా దూషిస్తుంది. అంతేకాదు, సీత మరియు లక్ష్మణుణ్ణి తినేస్తానని, ఆ తర్వాత తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. రాముడు శూర్పణఖను లక్ష్మణుడి వైపుకు మళ్లిస్తాడు. లక్ష్మణుడు తిరస్కరించి రాముడి వైపుకు తిరిగి రీడైరెక్ట్ చేస్తాడు. ఈసారి శూర్పణఖ సీతను చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సీతమ్మను కాపాడడానికి లక్ష్మణుడు తన కత్తితో శూర్పణఖ యొక్క చెవుల్ని మరియు ముక్కును కోస్తాడు. కొంతమంది మహిళపై పురుషుడు దాడి చేశాడు అనే దృష్టికోణంతో చూస్తారు. ఒకవేళ ఇక్కడ మనం జెండర్స్ని రివర్స్ చేసి చూస్తే, అంటే ఒక వ్యక్తి వచ్చి ఒకరి భార్యను చంపడానికి ప్రయత్నించినప్పుడు అతని యొక్క ముక్కు మరియు చెవుల్ని కోసేస్తే దీన్ని ఎవరు తప్పుగా భావించారు? అన్నిటికంటే ముఖ్యమైంది, రావణుడు శూర్పణఖపై జరిగిన దాడికి ప్రతీకారాన్ని తీర్చుకోవడానికే సీతను అపహరించాడా అన్న తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం కూడా వాల్మీకి రామాయణంలో లభిస్తుంది. శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి ప్రతీకారాన్ని తీర్చుకోమని అనలేదు. నేను నీకోసం అందమైన అతిలోక సుందరైనటువంటి సీతను తీసుకురావడానికి ప్రయత్నిస్తే లక్ష్మణుడు నా యొక్క ముక్కును కోసాడని చెప్తుంది. అంతేకాదు, అంతటి సౌందర్యవతిని ఇప్పటి వరకు చూడలేదని, ఒకవేళ నువ్వు సీతను పెళ్లి చేసుకోవాలనుకుంటే రాముణ్ణి వెళ్ళి చంపు అని రెచ్చగొడుతుంది. ఎక్కడ కూడా ప్రతీకారపు ఆలోచన కనిపించదు. చివరిగా రావణుడు ఎప్పుడూ కూడా సీతను అపహరించినప్పటికీ గౌరవించాడని, బలవంతం చేయడానికి ప్రయత్నించలేదు అంటారు. సుందరకాండ అధ్యాయం 22, 8 మరియు 9 శ్లోకాల్ని మనం గమనించినట్లయితే రావణుడు సీతను బెదిరిస్తాడు. ఒకవేళ 2 నెలల లోపల వివాహం చేసుకోవడానికి అంగీకరించకపోతే నేను చంపేస్తాను అంటాడు. ఏ విధంగానైనా సరే ఇది మర్యాదపూర్వకమైన ప్రవర్తన అనిపిస్తుందా? లేదు కదా. రావణుడు చెడుకు ప్రతిరూపం. తన జీవితంలో అనేక చెడు కార్యాలని చేశాడు. తన సన్నిహితులు ఎన్నోసార్లు మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నించినా అతను పట్టించుకోలేదు. విభీషణుడు మాత్రమే కాదు, అతని మరో సోదరుడైన కుంభకర్ణుడు కూడా రావణుడు చేసే పనులు సరైనవి కాదని ఎన్నోసార్లు అతనికి చెప్పారు. యుద్ధకాండ అధ్యాయం 63 ప్రకారం కుంభకర్ణుడు రావణుడితో చెడు కార్యాలు చేసే వారి యొక్క పతనం ఖచ్చితంగా సంభవిస్తుంది, నువ్వు నీ పాపాలకు సమాధానం చెప్పాల్సిందే అంటాడు. అన్నాదమ్ముల గురించి మాట్లాడడం కాబట్టి కుంభకర్ణ మరియు విభీషణుల మధ్య తేడాను తెలుసుకుందాం. ఒకవేళ మీ సోదరుడు ఏదైనా నేరాన్ని చేశాడనుకోండి, మీరు అతన్ని సపోర్ట్ చేస్తే మీరు కూడా ఆ నేరంలో పాలుపంచుకున్నట్టే, మీరు కూడా నేరస్తులే అవుతారు. కుంభకర్ణుడికి అతని అన్న చేస్తుంది తప్పు అని తెలిసినప్పటికీ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇప్పుడు విభీషణుడి గురించి మాట్లాడినట్లయితే మనకు నిజ జీవితంలో కూడా ఇటువంటి పాత్రలు ఎదురవుతాయి. వారు ప్రయాణిస్తున్న మార్గం తప్పు అని తెలుసుకున్న తర్వాత వారు వారి మార్గాన్ని మార్చుకుంటారు. విభీషణుడు ఈ కోవకే చెందినవాడు. ఎవరి పట్లైనా సరే మంచి చెడు యొక్క వ్యత్యాసాన్ని మరిచిపోయేంతగా లాయల్టీని చూపించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.